అందరికీ నమస్తే అండి. సో హెడ్డింగ్ థంబ్‌నెయిల్ మీరు చూసే ఉంటారు. ఏబీ వెంకటేశ్వరరావు గారు విశ్రాంత ఐపీఎస్ అధికారి. ఆయన వర్సెస్ చంద్రబాబు గారు. మధ్యలో జగన్. ఇదేంటిది ఏబీ వెంకటేశ్వరరావు గారు వర్సెస్ చంద్రబాబు ఏంటి? మధ్యలో జగన్ ఎందుకు దూరాడు? వీళ్ళకి ఏం సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. ఈ వీడియోలో కాస్త క్లారిటీ ఇస్తా. ఫుల్ క్లారిఫికేషన్ ఇస్తా. ఏబీ వెంకటేశ్వరరావు గారు త్వరలో ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. మేబీ ఒక 2-3 నెలల్లో లాంచ్ చేయబోతున్నారు. దానికి సంబంధించి బ్యాక్ ఎండ్లో చాలా వర్క్స్ జరుగుతున్నాయి. తెర వెనుక కొంతమంది మేధావులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు ఏంటి, ఈ రెండు ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు ఏ విధంగా ఫెయిల్ అయ్యాయి, సో వాళ్ళు ఆలోచన శైలి ఏ విధంగా ఉంటుంది, విధానాలు ఏంటి, సిద్ధాంతాలు ఏంటి అనేది మొత్తం రూపకల్పన చేస్తున్నారు. అతి త్వరలోనే ఒక రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారు ఏబీ వెంకటేశ్వరరావు గారు. ఆయనతో పాటు కొంతమంది సన్నిహితులు, ఆ నల్లమోతు చక్రవర్తి గారు, సోకాళ్ళు కొంతమంది కూడా ఉంటారు. అయితే అసలు ఆయనకు ఏంటి అవసరం, పార్టీ పెట్టాల్సిన అవసరం, అండ్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా చేతులు కలుపుతున్నారా అనే అనుమానాలు కొంతమందిలో ఉన్నాయి. నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొత్త వాళ్ళకు వీడియో లింక్ షేర్ చేయండి. ఇంకో 4-5 వీడియోస్ చూసి బాగుంది కంటెంట్ అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏబీ వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు గారికి విభేదాలు ఏమీ లేవు. 2019 ఎన్నికలకు ముందు ఏబీ వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. సో ఒక రకంగా ప్రభుత్వానికి కళ్ళు, ముక్కులు, చెవులు అన్నీ ఆయనే. అప్పటి ప్రభుత్వం కూడా ఆయనకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. అప్పుడు 2019 ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద కక్ష కట్టి కేంద్రానికి ఫిర్యాదు చేసి ఆయన్ని తొలగించి పక్కన పెట్టారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు చాలా కాలం పోస్ట్ ఇవ్వలేదు, వేధించారు. కోర్టులు చెప్పినా, క్యాట్ చెప్పినా, హైకోర్టు చెప్పినా పోస్టింగ్ ఇవ్వలేదు. చివరికి ఆయన రిటైర్మెంట్ రోజు మాత్రమే ఏదో నామకే వస్తే నామమాత్రంగా కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒక పోస్ట్ ఇచ్చి, అప్రాధాన్య పోస్ట్ ఇచ్చి ఆయన రిటైర్ అయ్యేలా చేశారు. సో ఆయనకు జీవితకాలం మర్చిపోలేని దెబ్బ కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు? ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూల ఐపీఎస్ అధికారి అనే పేరు ఉందగానే కదా. నిజమే, ఆ మాట నిజమే. సరే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్లో ఏబీ వెంకటేశ్వరరావు గారు ప్రథమ వరుసలో ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బాధితులందరూ కూడా మా వాళ్ళే, మేము అధికారంలోకి వచ్చాక ఆదుకుంటాం అని చెప్పిన టీడీపీ వాళ్ళు మరి అధికారంలోకి వచ్చాక ఏబీ వెంకటేశ్వరరావు గారికి పదవి ఇచ్చారా? ఇవ్వాల. ఏదో ఒక పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ ఇచ్చారు. ఆ స్థాయికి తగిన పదవి కాదు. ఒక మండల స్థాయి, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకుడికో ఇచ్చే పదవి. అది కాస్త ఒక ఐపీఎస్ అధికారికి, రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులుండి వైసీపీతో బాధించబడిన ఒక ఐపీఎస్ అధికారికి ఇవ్వాల్సిన పదవి అది కాదు. దాంతో ఆయన నాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇలా ఇచ్చి నన్ను అవమానించారు, సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఏబీ వెంకటేశ్వరరావు గారు ఆ పదవి బాధ్యతలు చేపట్టలేదు. అండ్ ఇక్కడ టీడీపీ వాళ్ళ వెర్షన్ ఏంటి? ఈయన మనకి 2019 ఎన్నికల్లో అంత దారుణంగా ఓడిపోయినా ఈయన మనకు ఉపయోగపడలేదు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ఈయన మనల్ని అలర్ట్ చేయలేదు, తప్పులు చెప్పలేదు అనేది వీళ్ళ వెర్షను. అసలు మేము చెప్పినా వీళ్ళు వినే వెర్షన్లో లేరు అనేది ఏబీ వెంకటేశ్వరరావు గారి వెర్షను. అండ్ మరొకటి ఏంటి, టీడీపీలో ఎవరు కూడా తెలివైన వాళ్ళు ఎదగకూడదు, ఎవరు స్వతంత్ర భావజాలంతో ఉన్నవాళ్ళు ఎదగకూడదు, ఎవరైనా మనకు లోయల్గా విధేయతగా ఉండాలి, మనం చెప్పిన దానికి తలూపేలా ఉండాలి, మాట్లాడకూడదు, ప్రశ్నించకూడదు అనేది టీడీపీలో అగ్రనాయకత్వం భావజాలం. ఎవరిని స్వతంత్రంగా ఎదగనివ్వరు. ఏబీ వెంకటేశ్వరరావు గారు స్వతంత్రంగా ఎదిగే వ్యక్తి, ఎవరికి తలంచే వ్యక్తి కాదు, డైరెక్ట్గా ఏది ఉంటే అది మాట్లాడేసే వ్యక్తి. అందుకని చంద్రబాబు గారికి, ఏబీ వెంకటేశ్వరరావు గారికి విభేదాలు వచ్చాయి. అందుకని ఆయన ఆ పదవి తీసుకోలేదు, పార్టీలోనూ అఫీషియల్గా ఏం చేరలేదు, బయటకు వచ్చేసారు. ఆయన సన్నిహితులు, శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు. ఏబీ గారికి చాలామంది కమ్యూనిటీలో కావచ్చు, అవుట్ ఆఫ్ కమ్యూనిటీ కావచ్చు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. అండ్ డిపార్ట్మెంట్లో కూడా చాలా సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. సో అటువంటి ఏబీ గారికి జగన్మోహన్ రెడ్డి గారితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే కృష్ణా రావణ్ అరెస్ట్ అయిన తర్వాత అతని మీద ఉపా చట్టం కింద, దేశద్రోహం చట్టం కింద కేసు నమోదు చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు గారు తప్పుపట్టారు. అలా తప్పుపట్టడానికి ఉన్న కారణాలను ఆయన ప్రెస్ మీట్లో వివరించారు. అంతే తప్ప రావణ్ని సపోర్ట్ చేయాల, రావణ్ చేసిన వ్యాఖ్యలను సపోర్ట్ చేయాల. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి, చంద్రబాబు ప్రభుత్వం పదవి ఇచ్చినా తీసుకొని అండ్ జగన్మోహన్ రెడ్డి గారిచే వేధించబడిన ఒక విశ్రాంత ఐపీఎస్ అధికారి రావణ్కు సహకరించాడు అని రాశారు. అంటే ఇండైరెక్ట్గా ఈయన ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే రావణ్ వెనక ఈయనే ఉన్నట్టుగా ఒక ఇండైరెక్ట్, పరోక్ష ప్రస్తావన వచ్చింది. మేబీ అది ఈయన్ని ఉద్దేశించి రాశారో, వేరే విశ్రాంత ఐపీఎస్ని ఉద్దేశించి రాశారో నాకైతే తెలీదు. కానీ ఆ లైన్ చదివిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏబీ వెంకటేశ్వరరావు గారిని ఉద్దేశించిందే అని అనుకుంటున్నారు. అలా అయితే అనుకుంటున్నారు. అంటే
సో ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఏమైనా జగన్తో చేతులు కలిపారా, చంద్రబాబు గారి మీద కోపంతో శత్రువుకి శత్రువే మిత్రుడు కదా అని లైన్ ఏమైనా ఫాలో అయ్యారా అని ఆంధ్రజ్యోతిలో రాశారు. సో అంత దిగజారరు ఏబి వెంకటేశ్వరరావు గారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ఏబి వెంకటేశ్వరరావు గారు 1 year బ్యాక్ ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి జీవితంలో మళ్ళీ గెలవకూడదు, మళ్ళీ గెలవకూడదు, మనందరం కూడా చాలా కసిగా పనిచేయాలి అని. ఏది ఎన్నికలు ఫలితాలు వచ్చి చంద్రబాబు గారు సీఎం అయ్యాకే ఆయన మాట్లాడారు పబ్లిక్ మీటింగ్లో. సో కాబట్టి ఎవరు ఉండాల్సిన ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండాల్సిన ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది, ఎవరికి ఉండాల్సిన రాజకీయ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. సో ఇందులో జగన్మోహన్ రెడ్డి గారితో ఏబి వెంకటేశ్వరరావు గారు చేతులు కలపాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నా. లేదు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ద్రోహం చేస్తారు, కనిపించేలా దెబ్బ కొడతారు, కానీ టీడీపీ వాళ్ళు కనిపించకుండా దెబ్బ కొడతారు, కాబట్టి వీళ్ళకంటే ఆయనే బెటరు అని అనుకుంటే ఏమీ చేయలేం. సో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది, ఒక క్లారిటీ ఉంది. ఎవరికి ఏం కావాలో అది తీసుకోవచ్చు, ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవచ్చు. కానీ జరిగిన పరిణామాలు అయితే ఇవి.